దేశంలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ, అదే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లు. నిజానికి ఇందులో ఒకటి సమస్య, మరొకటి సున్నితమైన అంశం. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రెండింటిని ముడిపెట్టి రాజకీయ చతురతను ప్రదర్శిస్తుంది. అయితే డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు మహిళా రిజర్వేషన్లపై నోరెత్తే పరిస్థితులు లేవు. అసలు ఏంటి డీలిమిటేషన్? గతంలో ఎప్పుడు అమలైంది? ఇప్పుడు ఎందుకు వివాదాస్పదంగా మారింది? దీనికి మహిళా రిజర్వేషన్లకు సంబంధం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనకు శ్రీకారం చుట్టబోతోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు నియోజకవర్గ పునర్విభజనను సభ్యులు ఆమోదిస్తే అన్ని రాష్ట్రాల్లోనూ నియోజకవర్గ స్థానాలు పెరగనున్నాయి. జనాభా ప్రతిపాదకన చట్టసభలకు సంబంధించిన సీట్ల పెంపుతో పాటు రిజర్వేషన్ల విధానంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంటే దేశంలో ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాలు ఈ బిల్లుతో 850కి పెరిగే ఛాన్స్ ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 35 స్థానాలు, 28 రాష్ట్రాల్లో 815 లోక్సభ స్థానాలు ఏర్పాటు కానున్నాయన్నమాట. నార్మల్ గా డీలిమిటేషన్ అంటే దేశంలో జనాభా మార్పులను లెక్కలోకి తీసుకుని లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయించే ప్రాసెస్ ను డీలిమిటేషన్ అంటారు. ప్రతి ప్రాంతంలో ఉండే జనాభాకు సమానంగా సీట్లను కేటాయించడం దీని ప్రధాన లక్ష్యం. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ సీట్లను కూడా ఇందులోనే నిర్ణయిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170 ప్రకారం ప్రతి జనగణన తరువాత ఈ ప్రక్రియను చేపడతారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఓటుకు సమాన విలువ ఉండేలా రాజకీయ ప్రాతినిధ్యాన్ని సర్దుబాటు చేయడం. ఇక మన దేశంలో డీలిమిటేషన్ 4 ప్రధాన దశల్లో జరిగిందని తెలుస్తోంది. ముందుగా 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలకు ముందు, తర్వాత 1963 అప్పుడు సరిహద్దుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తర్వాత 1973లో సీట్ల సంఖ్య 545కు పెరిగింది. అనంతరం 2002లో 2001 జనాభాను బేస్ చేసుకుని సరిహద్దులను మార్చారు. కానీ సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పులు లేవు. అయితే 1976లో తీసుకొచ్చిన 42వ రాజ్యాంగ సవరణతో సీట్ల పెంపును తాత్కాలికంగా నిలిపివేశారు. తర్వాత 84వ సవరణతో 2026 వరకు ఈ ఫ్రీజ్ను కొనసాగించారు. అయితే ఆ తరువాత డీలిమిటేషన్ నిలిపివేయటానికి ప్రధాన కారణం అంటే మాత్రం జనాభా నియంత్రణకు ప్రోత్సాహం ఇవ్వడమనే చెప్పాలి. దక్షిణాది రాష్ట్రాల కుటుంబ నియంత్రణలో ముందంజలో ఉండగా ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం జనాభా పెరిగింది. ఈ నేపథ్యంలో జనాభా ఆధారంగా సీట్లు పెంచితే అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. ఈ క్రమంలోనే ఈ అసమానతలను తగ్గించడానికి 1971 జనాభా లెక్కల ఆధారంగానే సీట్లను స్థిరపరిచారు. అందుకే ప్రస్తుతం లోక్సభలో 543 సీట్లు కొనసాగుతున్నాయి. ఒకవేళ ఇప్పుడు డీలిమిటేషన్ జరిగితే అది దేశ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్లో 80 నుంచి 128 సీట్లు, తెలంగాణలో 17 నుంచి 20 సీట్లు, బీహార్లో 40 నుంచి 70 సీట్లు, ఏపీలో 25 నుంచి 28కి పెరుగుతాయి. అలాగే తమిళనాడులో 39గా ఉన్న సీట్ల సంఖ్య 41కి, కేరళలో 20 నుంచి 19కి తగ్గే అవకాశం ఉంది. అంటే ప్రతిపక్షాలు భయపడుతున్నట్లుగా జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు భారీగా సీట్లు పెరుగుతాయి. జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు తక్కువ లాభం ఉంటుంది, లేదా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలకు భయం పట్టుకుంది. కానీ కేంద్రం ఆ స్టేట్స్ కు కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఎందుకంటే ఈ నియోజకవర్గాలను జనాభా ప్రతిపాదికన పెంచడం లేదు. ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. ముందు నుంచి చర్చ జరుగుతున్నట్లుగా ప్రోరేటా ప్రకారమే డీలిమిటేషన్ కు వెళ్తున్నట్లు చెప్పింది. అంటే 50% ఫార్ములా అప్లై చేయడమే ఈ ప్రోరేటా ప్రాసెస్. అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న ఎంపీ స్థానాలను 50% పెంచుతుందన్నమాట. ఇదే సమయంలో సీట్ల విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది. ప్రజెంట్ లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా 24%గా ఉంది.
ఇది సీట్ల పెంపు తర్వాత కూడా ఇలానే కొనసాగుతుంది. డీలిమిటేషన్ యాక్ట్ 2026 బిల్లులో ఈ విషయాన్ని చాలా క్లారిటీగా పేర్కొన్నట్లు తెలిపింది కేంద్రం. అయితే ప్రతిపక్ష ఇండియా కూటమి మాత్రం ప్రోరెటా పద్ధతికి ఒప్పుకునే ప్రసక్తే లేదని చెబుతోంది. మరి ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దీనిపై కాస్త గట్టిగానే ఫైర్ అవుతున్నారు. డీలిమిటేషన్ తో కేంద్రం గెరీ మోడరింగ్ కు పాల్పడాలని భావిస్తోంది అన్నారు. అంటే నియోజకవర్గాల బార్డర్స్ ను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుని ఎక్కువ సీట్లు వచ్చేలా చేసుకుంటుందనేది ఆరోపణ. అందుకే దక్షిణాది రాష్ట్రాలు దీనికి ససేమిరా అంటున్నాయి. ఈ 50% ఫార్ములాతో మధ్యప్రదేశ్, బీహార్, యూపీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు మరింత పెద్ద రాష్ట్రాలుగా మారినప్పటికీ తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాలు చిన్నవిగా మారే ఛాన్స్ ఉందని విపక్ష పార్టీలు చెబుతున్న మాట. అంతేకాదు ఇప్పటి వరకు లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల వాటా 24% ఉండగా కేంద్రం చెప్పే ప్రోరెటా పద్ధతితో ఆ వాటా ఇంకా తగ్గుతుందనే విషయాన్ని హైలైట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంచితే ఈ డీలిమిటేషన్ కు ముడిపెట్టి తెచ్చిన మరో బిల్ మహిళా రిజర్వేషన్ బిల్. దీనివల్ల మహిళల అడుగులు చట్టసభల్లో గట్టిగానే పడబోతున్నాయని చెప్పాలి. ఎన్నో ఏళ్ల తర్వాత అతివలకు కూడా చట్టసభల్లో 33% రిజర్వేషన్లు దక్కబోతున్నాయి. నిజానికి ఈ బిల్లును వ్యతిరేకించే నేతలే కాదు, పార్టీలు కూడా లేవు. అధికారంతో పాటు విపక్ష పార్టీలు సైతం ఈ బిల్లు ఆమోదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. అంటే అధికార ప్రతిపక్షాలది ఒకటే మాట. సో ఇది యునానిమస్. నిజానికి మహిళా రిజర్వేషన్ కేవలం ఒక బిల్లు మాత్రమే కాదు, మన దేశ ప్రజాస్వామ్య ముఖ చిత్రాన్ని మార్చేసే ఒక రెవల్యూషన్. అంతెందుకు, ఈ బిల్లుకు వస్తున్న సపోర్ట్ కూడా ఒక విప్లవం అనే చెప్పుకోవాలి. మొత్తంగా 33% రిజర్వేషన్లు అమల్లోకి రాబోతున్నాయి. కానీ ఆ నంబర్ ఎంతనేది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకం. అయితే డీలిమిటేషన్ పైనే రానున్న రోజుల్లో ఎంతమంది మహిళలు చట్టసభల్లోకి అడుగు పెడతారనే విషయంపై క్లారిటీ వస్తుంది. కేంద్రం భావిస్తున్నట్లు లోక్సభ స్థానాలు 850కి పెరిగితే 2029లో 280 మంది మహిళలు లోక్సభలో అడుగు పెడతారు. అలా కాకుండా ఇప్పుడున్న 543 స్థానాలే ఉంటే మాత్రం 179 మంది మహిళలు మాత్రమే సభల్లోకి అడుగు పెడతారు. అయితే ఈ డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్లను ఒకదానితో మరొక దాన్ని ముడిపెట్టడం చూస్తుంటే మనకు బీజేపీ రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ అనే భావోద్వేగ అంశాన్ని డీలిమిటేషన్ అనే రాజకీయ అవసరాన్ని కలపడం కమలనాథుల రాజకీయ చతురతకు నిదర్శనం. మహిళా రిజర్వేషన్ బిల్లును ఒక రక్షణ కవచంలా వాడుకుంటూ దాని వెనుక నియోజకవర్గాల పునర్విభజనను తెరపైకి తీసుకువచ్చింది. సో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావాలంటే ముందుగా డీలిమిటేషన్ జరగాలి. అంటే ఓవైపు రిజర్వేషన్లతో మహిళా ఓటర్ల మద్దతును మూటగట్టుకుంటున్న కాషాయ పార్టీ మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనతో పార్టీకి లబ్ధి చేకూర్చుకుంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లా. మొత్తంగా మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్న విపక్ష పార్టీలు డీలిమిటేషన్ నిబంధనను మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, దీని వెనుక ఉన్న ఉద్దేశాలు వేరని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ సర్కార్ ఇలా మహిళా రిజర్వేషన్ బిల్లును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం ఏంటని మండిపడుతున్నాయి. అసలు లోక్సభలో సీట్ల సంఖ్యను 850కి పెంచాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నాయి. ఇక లోక్సభలో ఎన్డీఏకు 292 సీట్లు ఉండగా బిల్లు ఆమోదానికి 3/2 మెజారిటీ అవసరం.